హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు ఒక వీడియోలలో మీరు చూసే ఉంటారు. మేము ఇట్లా బొంగు కర్రలతోటి స్టేకింగ్ పద్ధతి వేసినాము. దానివల్ల మాకు చాలా లాస్ అవుతుంది, పెట్టుబడి చాలా పెట్టాల్సి వస్తుంది, ప్రతి సంవత్సరం మారవలసి వస్తుంది. అయితే మా డాడీ చాలా బయట ఆడిన రైతులతో ఆడిన కనుక్కొని మాకు ఇట్లా స్టేకింగ్ మంచిగా ఉండాలని అంటే ఒక ఆయన రైతు చెప్పిండు, ఇట్లా ఐరన్ వేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పిండు. అయితే మేము ఐరన్ లోపల సిలుము పట్టకుండా మేము ఇట్లా పాలిథిన్ కవర్ తోటి పెట్టి వేసినాము. అయితే మాకు సిలుము అనేది రాకుంటుంటుంది, లైఫ్ ఇస్తుంది. స్టేకింగ్ పద్ధతిలో మేము తీగజాతి కూరగాయలు వేసినాము. సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, నెక్స్ట్ ఇంకా మన నేతి బీరకాయ వేసినాము. అది మొత్తం ఇట్లా పాకి నెట్ మీద పాకి నీడ ఉంటుందని మేము దాని కింద టమాటా వేసినాము. ఇప్పుడు ఈ టమాటా తీగజాతి కూరగాయలన్నీ మాకు మొత్తం పూత స్టేజ్కి వచ్చినాయని మేము అక్కడ మా గీతగాడు జీవామృతము ఇంకా మన ఫిష్ అమినో యాసిడ్ కొడుతుండు. ఈ కొట్టడం వల్ల ఏమవుతుందంటే పూత అనేది రాలకుండా, పూత అనేది స్టాండర్డ్గా ఉంటే మన కాయ కానీ మంచి సైజు వస్తుంది, మంచిగా ఉంటుంది. మేము యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాము. అది ఫిష్ అమినో యాసిడ్ అది కొడితే మాకు చాలా రిజల్ట్ వచ్చింది. అందుకోసమే మేము ఇప్పుడు ట్రై చేసినాము. మేము 2-3 సార్లు చేస్తే మాకు మంచి రిజల్ట్ వచ్చి టమాటా అనేది కాయ మంచి సైజు వచ్చింది. నేను ఫిష్ అమినో యాసిడ్ అని చెప్పాను కానీ ఇట్లా బొక్కలు ఆకుకు ఇట్లా ఉండడం ఉంటుంది. మనం ఫిష్ అమినో యాసిడ్ కొడితే ఇది మొత్తం పూత అనేది మంచి స్టాండర్డ్గా నిలబడి ఉంటుంది. అదేవిధంగా మీరు చూస్తున్నారు కదా, మేము ఒక 10 లైన్లు కానీ గోకరకాయ కానీ సాగు చేస్తాము. ఇది మంచి రిజల్ట్ వచ్చింది, మంచిగా ఉంది.